అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు మాత్రమే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఎంతో హ్యాపీగా సాగుతుంది వారి జీవితం. తల్లి ఉమా, తండ్రి భాస్కర్. వారికి ఒక్కడే కుమారుడు రవి. ఒక్కడే కొడుకు కావటంతో అల్లారు ముద్దుగా పెంచారు. తల్లిదండ్రులిద్దరూ కొడుకు మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరు ఉన్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఎంతో ముచ్చట పడతారు. ఏ కాంబినేషన్లో అయినా రవి ఫస్ట్. తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి ఈర్షపడేవాళ్ళు. అన్నిటిలో ర్యాంకులు వాడివే అని. స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేసుకునేవాడు రవి. తన కొడుకు బంగారం అని మురిసిపోయేవారు రవి తల్లిదండ్రులు. రవి 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంకు సంపాదించడంలో తన పేరు దశ దిశలా మారుతుంది. ఉమాభాస్కర్ ఆనందానికి అద్దుల్లేవు మరి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ, కొత్త పరిచయాలు, కొత్త ఊసులు, కొత్త కొత్త ఆలోచనలు మొదలవుతాయి రవిలో. అంతవరకు చదువు తప్ప ఏరొక దృష్టి లేని రవి నెమ్మదిగా తన ప్రవర్తన మార్చుకుంటాడు. మొబైల్ ఫోన్ కొనివ్వమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. కొడుకు మాటను కాదనలేక మంచి మొబైల్ ఫోన్ను భాస్కర్ తెచ్చి రవికిస్తాడు. అక్కడ నుండి మొదలవుతుంది. ఎవరి కన్ను రవి మీద పడిందో తెలియదు. రవి నెమ్మదిగా మొబైల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. కొత్త పరిచయాలు ఏర్పడిన తరువాత వాళ్లతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచులుగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోయాడు రవి. మంచి నేర్చుకోవటానికి జీవితకాలం సరిపోదు, కానీ చెడు నేర్చుకోవటానికి క్షణకాలం పట్టదు. ఎప్పుడూ తన చేతిలో ఉండే పుస్తకాలు బదులు మొబైల్ ఫోను కనిపిస్తుంది. అప్పుడు చదువు తప్ప వేరే ఒక లోకం తెలియని రవి మారిపోయాడు. తన కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఇద్దరూ బెంగ పెట్టుకున్నారు. ఎన్ని విధాలుగా నచ్చజెప్పాలని చూస్తారు, అయినా రవి వినడు. తమ బంధువుల ద్వారా అయినా వింటాడేమోనని తెలిసిన వాళ్ళతో మంచి మాటలు చెప్పిస్తారు, కానీ రవి మారడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. రోజు రోజుకు రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారుతుంది. ఇది చాలదన్నట్లు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఉంటే చేతిలో మొబైల్ లేదా అమ్మాయిల చుట్టూ తిరగటం. అమ్మాయి పేరు రాజీ, ఇంటర్ ఫస్ట్, తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి. రాజీ అసలు కన్నెత్తు కూడా చూడదు. అన్ని జ్ఞాపకాలలో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రవికి మాత్రం ఏ మాత్రం కూడా సిగ్గు అనిపించదు. అన్ని సబ్జెక్టు ఫెయిల్ అవ్వటంతో రాజీ రవిని పురుగులా చూస్తుంది. ఆ చూపులు తట్టుకోలేక బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. తరువాత చదువులో దృష్టి పెడతాడు అంటే అది కూడా లేదు. 24 గంటల ఫోను. వయసు చిన్నదైన పెద్దవాడిలా బిహేవ్ చేస్తుంటాడు. ఎప్పుడూ పోకిరి గ్యాంగులతో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు. తల్లిదండ్రులు నయానా భయానా భయపెట్టినా మార్పు రాదు. కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమ మంచం పట్టింది. భాస్కర్కు లేని కొత్త రోగాలు అన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్ట వేస్తాయి. రాజీ ఎప్పుడు కూడా రవితో మాట్లాడలేదు. అయినా రవి తనని విడిచిపెట్టలేదు. మెసేజ్లతో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోయాయి. ఈసారి కాలేజీ టాపర్ రాజీ వస్తుంది. రవి ఈ ఇయర్లో ఫెయిల్ అవుతాడు. ఎప్పుడూ ఓ బుక్కు తీయలేదు కదా, ఎలా పాస్ అవుతాడు మరి? ఉమాభాస్కర్ల పరిస్థితి చూడటానికి చాలా బాధాకరంగా కనిపిస్తుంది.
బయట వాళ్ళకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమవుతుంటారు. ఇంత జరిగినా రవిలో ఏం మాత్రం మార్పు రాలేదు. పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి దగ్గర. తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బుతో జల్సా చేసుకునేంత స్థాయికి దిగజారాడు రవి. చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిలాగా ఈదుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు. ఎవరైనా కొంతకాలం భరిస్తారు. ఉమ చనిపోయింది. అయినా రవి ఎప్పటిలాగే ఉన్నాడు. భార్య చనిపోయిందన్న దిగులుతో భాస్కర్ కూడా కొన్నాళ్ళకు చనిపోతాడు. అప్పుడు రవికి ఎవరు అడ్డులేరు, ఒక్కడే. ఉన్న ఆస్తులని అమ్మేసి పిచ్చు తిరుగుతూ రోడ్ల పాలవుతాడు. తినటానికి తిండి లేక, ఉండటానికి నీడ లేక, కట్టుకోవటానికి సరైన బట్టలు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేముంది? ఎంతో భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులు ఎవరో తనని కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. ఈదులో ఉండే అందరూ కూడా తమ పిల్లలందరికీ రవిని చూపిస్తూ, మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోడులా తయారవుతారు, జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే కానీ బోధపడదు అంటారు కదా. రవి విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఉద్యోగం చేద్దాం అనుకుంటాడు. తను చదివిన 10వ తరగతితో ఏ ఉద్యోగం రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. చివరికి వాచ్మెన్గానైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. ఎవరో తన వాలకం చూసి ఎవరు. ఆకలి తనను ఆలోచింపజేస్తుంది. ఏదో ఒక పని చేసి బ్రతకాలని నిర్ణయించుకొని చివరికి ఒక మెకానిక్ షోరూమ్కి వెళ్తాడు. ఆ పక్కన గ్యారేజీ ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు రవి. ఇలా ఒకరోజు పని చేస్తుండగా ఆ మెకానిక్ షెడ్లోకి ఒక BMW కారు వస్తుంది. అందులో నుండి రాజీ దిగటం చూస్తాడు రవి. మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు. రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవటం వల్లనే నేడు ఆమెకు లక్షల్లో వేతనం. ఇలాంటి కార్లు ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని. రవికి తాను చేసిన తప్పేమిటో బాగా అర్థమైంది. ఏం చేసిన కాలాన్ని తీసుకురాలేం. ఈ జీవితానికి అంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.